హాయ్ అండి. పూరీలోకైతే శనగపిండి చట్నీ చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాననమాట. అయితే ఇక్కడ ఫస్ట్ నాకు శనగపిండి చట్నీ అసలు వచ్చేది కాదండి. మొత్తం పగిలిపోయినట్టు అలా అయిపోయేదనమాట. వేరే వాళ్ళకి మాత్రం బాగా స్మూత్‌గా వచ్చేది. అసలు ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందో తెలిసేది కాదు. అసలు ఇంకా చిరాకొచ్చి ఒక్కొక్కసారి వండేదాన్ని కూడా శనగపిండి చట్నీ ఏం రాదు ఎందుకులే అని. తర్వాత ఒకరు చెప్పారనమాట. ఎక్కువ నీళ్ళు వేస్తే పగిలిపోయినట్టు ఉంటుంది. దానికి తగ్గట్టే నీళ్ళు వేసుకోవాలి. ఉడికే కొద్దీ కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వస్తుందని చెప్పారు. సో, అప్పటినుంచి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇవన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత ఇది పూరీ కర్రీ కాబట్టి నేను ఉల్లిపాయలు వేశాను. అది ఇడ్లీలకైతే ఉల్లిపాయలు వేయను. కొంచెం నీళ్ళేసి బాగా మరగబెట్టిన తర్వాత అప్పుడు శనగపిండి వేసి మెల్లమెల్లగా, మెల్లిమెల్లగా కదుపుతూ తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా అవసరమైతే వాటర్ వేసుకొని అలా మెల్లగా చేస్తే అప్పుడు కన్సిస్టెన్సీ అనేది చాలా స్మూత్‌గా మనం చూస్తాం గదా! బయట రెస్టారెంట్‌లో గానీ, మన కుకింగ్ ఛానల్‌లో గానీ అలా వచ్చేదనమాట. ఫస్ట్‌లో అయితే అస్సలు వచ్చేది కాదండి. మొత్తం పగిలిపోయినట్టు అయిపోయేది. చిరాకొచ్చేది ఏమన్నా వండాలన్నా కూడా. సో, ఈ టిప్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు తెలియని టిప్ అనమాట.